ఓకే, ముందుగా కదిరి ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి ఇంత ఘనంగా జరుపుకోవడం కులమతాలకు అతీతంగా జరుపుకుంటున్నా చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు ఏదైనా పండగలంటే ఎవరెవరు పండగలు వాళ్ళు చేసుకునే వాళ్ళు. మనకు ఇప్పుడు కాలం మారింది, మన ఆలోచన విధానం కూడా మారింది. దానికి పూర్తి నిదర్శనం నాకైతే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారని నేను మాట చెప్పట్లేదు, కానీ నిజంగా నాకైతే స్ఫూర్తి ఆయనే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కులానికి మతానికి ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా ద్వేషం ఎక్కడా లేకోకుండా ఆయన అందరినీ కలుపుకొని పోవడం నాకు చాలా బాగా నచ్చింది. మాకు ఆయన స్ఫూర్తిగతోనే మేము ప్రతి పండగలోనూ ఏ పండగ వచ్చినా కూడా ప్రతి పండగను మేము సామరస్యంగా జరుపుకుంటూ వాళ్ళతో కలిసిపోతూ ఈ మధ్య పల్లెల్లో కూడా మండలాల్లో పల్లెలు గ్రామాల్లో కూడా నిమజ్జనాలు జరిగినాయి. ప్రతి ఒక్క చోట మేము పాల్గొన్నాం. చాలా ప్రజలందరూ బాగా సుఖ సంతోషాలుగా అందరం పాల్గొన్నాం. ఈ యొక్క వినాయక చవితి శుభ సందర్భంగా ఈ యొక్క మన ప్రాంతానికి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా బాగా ఉండాలి, పచ్చగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వినాయక చవితి పండగ ఏదైతే ఉందో, పండగ ఒక ఎత్తు అయితే ఈ పండగలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ పాల్గొని మనమందరం కలిసిమెలిసి ఉన్నాము అనే ఒక సందేశం ఇస్తున్నాం. ఇది చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషకరమైన విషయం. అలాగే రాబో రోజుల్లో కూడా అన్నగారు చెప్పినట్టు మన లక్ష్మీ నరసింహస్వామి రథయాత్ర ఏదైతే జరిగిందో, తిరునాళ్ళు పండుగ రోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా అందులో పాల్గొని వచ్చిన వాళ్ళకి సేవ చేయడము, ఇలా ప్రతి దాంట్లో పాల్గొని సేవ చేస్తున్నారంటే దీనికి ఒక నిదర్శనం ఏమంటే ఇక్కడ కులాల వారీగా విడిగా లేరు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు అని చెప్పేసి ఇది ఒక సంకేతం ఇస్తున్నాం. రాబో రోజుల్లో కూడా అందరూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, ఈ వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తాము. మా ఊరు బాగుండాలి, మనం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన దేశమే బాగుండాలి అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా ప్రార్థించాలి. తరతరాలుగా ప్రతి ఒక్క రాబో తరాలలో కూడా అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఇలాంటి పండుగలు జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా కదిరి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వినాయక చవితి ఏదైతే పండగ ఉందో ఈ పండగ అలాగే जय बोलो गणेश महाराज की, विघ्न विनायक महाराज की। 1981లో స్వతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు మన అందరిలోనూ సమైక్యత కావాలనేటువంటి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ గణేష ఉత్సవం మన కదిరిలో ప్రారంభమైంది. ఆ రోజు ఒక్క విగ్రహంతో ప్రారంభమైనటువంటి ఈ గణేశోత్సవం ఈరోజు వందలాది విగ్రహాలు, అందరూ స్వచ్ఛందంగా పిల్లలు పెద్దలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా. చాలా చోట్ల చాలామందికి తెలియకపోవచ్చు, ముస్లిం సోదరులు ఆ యొక్క గణపతి మండపాల్లో ఉండి సేవ చేస్తున్నారు, అక్కడ ప్రసాదాన్ని పంచుతున్నారు. అలాగే ఈరోజే మదర్సా ముందర అక్కడ ఉండేటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా గణపతి దేవస్థానంతో వచ్చేటటువంటి ఈ భక్తులందరికీ కూడా నీళ్లు మరియు అవన్నీ కూడా వాళ్ళు
వితరణ చేస్తూ ఉన్నారు. ఇది మన యొక్క మత సామరస్యానికి ఒక పెద్ద గుర్తింపు. ఒకటైతే మనం గుర్తుంచుకోవాలా, జపాన్లో ఉండేవాళ్ళు జపనీయులను ఎట్లా అంటారో, చైనాలో ఉండేవాళ్ళు చైనీయులను ఎట్లా అంటారో, హిందుస్థాన్లో ఉండేటువంటి వాళ్ళు హిందువులు అంటారు. భారతీయులు అన్నా హిందువులు అన్నా ఇండియన్లు అన్నా ఒకే పదంగా భావించాలి మనం. ఇక్కడ హిందువులు అంటే వేరే కాదు, ఇక్కడ ఉండేటువంటి సోదరులందరూ కూడా. అందుకే మేము ఎప్పుడు చెప్తాం, ఈశ్వరు అల్లా తేరేనాం అంటాం తప్ప ఈశ్వరుడు అల్లా వేరే అనేటువంటి ఒక మాట పొరపాట్లు కూడా హిందువు నోటి నుంచి రాదు. అటువంటి యొక్క పరిస్థితిని మనం విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే మన ప్రసాద్ గారు చెప్పారు, ఈ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం చేసే విద్వేషాన్ని కదిరి పట్టణంలో ఉన్న హిందువులు ముస్లింలు అందరూ ఏకగ్రీవంగా నిరసిస్తూ వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తున్నారు. మొన్న ఎలక్షన్స్లో కూడా అటువంటి ప్రయత్నాలు జరిగినా కూడా ఎవరిని కూడా వినకుండా కూటమికి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించారు. దాని ఫలితంగానే ఈరోజు దేవస్థానానికి సంబంధించి ప్రసాద్ స్కీమ్లో తీసుకురావడం ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం దేవస్థానం ద్వారా, అలాగే ఈ పట్టణానికి సుమారు 100 కోట్ల యొక్క స్కీమును తీసుకుని రావడం ద్వారా మన ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తున్నారు. దానికి ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు ఎలా ఉండాలని, లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఎలాగ ఉంటాయనేటువంటి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో వచ్చే సంవత్సరం పూరీ జగన్నాథ్లో ఏ విధంగా అయితే ఆ వెడల్పైనటువంటి యొక్క రోడ్లలో ఆ నరసింహుని యొక్క అక్కడ ఉన్నటువంటి జగన్నాథ రథచక్రాలు ఎలా వస్తున్నాయో, మన కదిరిలో కూడా కనీసం ఒక 40 అడుగుల రోడ్డులో ఆ నరసింహుని రథచక్రాలు వస్తే లక్షలాది మంది చూడటమే కాకుండా తర్వాత మన యొక్క టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది 1కి 10 అవుతుందని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరు కూడా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఆ రథోత్సవానికి రండి అంటే ఆ జనాన్ని చూస్తే మేము రాలేమండి అంటారు. ఎందుకంటే అక్కడ ఇళ్ళ దగ్గర మధ్యలో పొరపాటు రథం ఎక్కడైనా తగిలితే ఎక్కడ స్టాంపేడ్ అవుతుందో అని భయపడతారు. మన వాళ్ళకైతే భయం లేదు. కానీ బయట నుంచి వచ్చే భక్తుల్ని ఆకర్షించాలంటే ఆ రోడ్డు వెడల్పు కావాల్సిందే, ఊరంతా బాగుపడాల్సిందే. ఆ టూరిజం ద్వారానే ఈరోజు మన కదిరి ప్రాంతానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఈ శ్రీ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు చేసేటువంటి ప్రతి ఒక్క పనికి మద్దతుగా నిలబడాలి కూడా. మన కోసం ఈ యొక్క గణపతి ఆశీస్సులతో మనం ఈ ఉత్సవాన్ని రాబోయే సంవత్సరంలో ఇంకా దేదీప్యమానంగా జరుపుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ ప్రతి ఏటా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ రోజున 7వ రోజున మొదలైనటువంటి సందర్భంగా ఆనవాయితీగా రాత్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజ చేసి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, పెద్దలు సారథి సార్ కావచ్చు, అదే రకంగా ప్రత్యేకించి మొదటిసారిగా ముస్లిం మతస్థులు కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు తెలపడం జరిగింది, శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మంచి జరగాలని వాళ్ళు మాట్లాడటం కూడా ఇది ఒక శుభ సూచన. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని విఘ్నాలు ఉన్నాయి మామూలుగా నిమజ్జనానికి. వచ్చే సంవత్సరం ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే గత వినాయక చవితి సందర్భంగా ఒక మాట ఇచ్చినాం, ఆ మాట కట్టుబడే ఈ రోజున ఊర్లో ఎక్కడ కూడా కరెంటుకు అంతరాయం లేకుండా చేసుకోగలుగుతాం. అంతే స్థాయిలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో హిందూపూర్ క్రాస్ ఇక్కడ అవి కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుంటామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డామో నాయకులు కానీ, మా పిల్లలు కానీ, భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ ఇబ్బంది ఉండదు. ఈ గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరింట పండగగా జరుపుకోవాలి, కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలి, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంతో జరుపుకోవాలి. ఆ రకమైనటువంటి భావన, ఆలోచన, ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసినారు. అవన్నీ కూడా సమసిపోయినటువంటి సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. వచ్చే 2026కు బహుశా
పోలీసులు కూడా ప్రమేయం లేకుండా, నాయకులు కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము, ఈ ఉత్సాహము, సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఆ వినాయకుడిని బోధన ప్రార్థనలు కూడా అదే కోరుకుంటున్నాం. మా ఊరు బాగుండాల, మా ఊరు చల్లగా ఉండాల, సకాలంలో వర్షాలు కురిసినాయి, అనేక రకమైనటువంటి ఇబ్బందులకు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం చేస్తూ వస్తాను. రోజున హంద్రినివాలో నీళ్ళు ఇస్తాను. వచ్చే రోజుల్లో 3 రోజులు ఇలాగే దేవుడి దగ్గరికి వస్తూనే సిఈ గారు ఫోన్ చేసినారు, తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. నేను శనివారం ప్రెజర్ పెడితే కుప్పంకు 30వ తారీఖు అయిపోతుంది, మీకు తొందరలోనే ఇస్తామన్నారు. 3 రోజుల లోపల తలుపులకు నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాను. ఇది ఒక శుభ సూచన. వినాయకుడి సమక్షంలోనే ఆ ఫోన్ రావడం కూడా అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వచ్చే రోజుల్లో ఈ పండగ అనేది ఏ హిందువులకు మాత్రమే పరిమితం కాదు, ప్రతి మనిషికి సంబంధించినటువంటి పండగగాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యావత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండుగ సందర్భంగా వినాయకుడు మన జీవితంలో వచ్చే ప్రతి విఘ్నాన్ని తొలగించాలని చెప్పేసి, అష్టైశ్వర్యాలు ఈ ప్రాంతానికి చేకూరల్లా, పంటలు పచ్చగా ఉండల్లా, ప్రతి ఒక్కరూ కరువు కాటకాలు పడకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితము, ఆహ్లాదకరమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము, ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో వాళ్ళ జీవితం ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశిస్తున్నారని చెప్పేసి మరొకసారి భగవంతుని కూడా ప్రార్థిస్తూ, ఈ రోజున వినాయక చవితి సందర్భంగా సహకరించినటువంటి ముస్లిం సమాజానికి, భాగస్వాములైనటువంటి ముస్లిం సమాజానికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. Thank you.